వారి యొక్క ఆధ్వర్యంలో మనము క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రభువును ఆరాధించుకున్నామా. మరి ఈ సందర్భంగా ముందుగానే మన మధ్యలోకి వచ్చినటువంటి మిస్సెస్ ఎం పద్మ మోహన్ గారిని సంఘపక్షంగా కూడా నేను ప్రేమపూర్వకంగా మన సహవాసానికి నేను వారిని ఆహ్వానిస్తున్నాను. అందరూ ఒక నిమిషం లేచి నిలబడినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకున్న తలల నుంచి కన్నులు మూసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలోకి యేసుక్రీస్తుగా మీరు అవతరించినప్పుడు నాయన ఒక పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తిగా మీరు రాలేదు. సడన్గా ప్రభు మీరు ఎక్కడ నుండి ప్రత్యక్షం కాలేదు. కానీ నాయన ఒక శిశువుగా ఈ లోకంలో మానవునిగా మీరు జన్మించారు. నాయన శిశువులను బాల్య వయసులో ఉన్నవారిని, యుక్త వయసులో ఉన్నవారిని అందరినీ కూడా నాయన మీ జన్మ ద్వారా మీరు వారితో ఐక్యపరుచుకున్నారు. స్తోత్రం. మానవునిగా మీరు ఈ లోకంలోనికి రావడం ద్వారా మీరు మాతో ఐక్యపరుచుకున్నారు. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన మీరు ఈ మహిమతో ఈ లోకంలో దిగున్నట్టయితే ఆ మహిమకు భయపడి నాయన ఎన్నటికీ మేము మీ యొక్క దరికి చేరలేకపోయేవారు. కానీ ఆ మహిమ అంతటినీ కూడా దాచిపెట్టి శరీరధారిగా శిశువుగా మా కొరకు జన్మించారు. ఈ యొక్క వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలైనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడి దేవాలయంలో ఈ రీతిగా ఈ దినం తండ్రి మీ యొక్క లేఖనాలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీ జన్మల ప్రభావ మేము నాయన ఆనందిస్తూ మా మధ్యలో ఈరోజు ఆత్మస్వరూపిలను మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని అనుభవించారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు ఎంతో చక్కగా పట్టినట్టు ఘనంగా మీకు మహిమకరంగా జరిగినట్లు మీరు సహాయం దయచేయండి. బిడ్డలు ఆయా కార్యక్రమాన్ని నిర్వర్తించిన చక్కగా నిర్వర్తించగలిగేటటువంటి కాన్ఫిడెన్స్ ఆయన కరేజ్ని ఆ ఫ్రీ మైండ్ బిడ్డలకు అనుగ్రహించండి. టీచర్స్ వారిని ఎంతగానో చక్కగా సిద్ధపరిచారు. ఇద్దరు వారి ప్రయాసం ఫలిస్తారని మేము నమ్ముచు మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీ అధ్యక్షతగా అప్పగించుకుంటున్నాం. మా మధ్యలో మీరు నడిపించిన మీకు వాక్య శాస్త్రాలను బట్టి వందనాలు చెల్లిస్తాం. నాయన మరి సంఘానికి అలాగే ఈ యొక్క సందర్భానికి అవసరమైన సందేశం వారి హృదయంలో మీరు ఇచ్చారని మేము నమ్ముతాం. చక్కగా ప్రతి ఒక్కరూ దాన్ని ఆశీర్వదించుకుంటే కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. అందరం కలిసి 126వ కీర్తన ప్రారంభ కీర్తనగా మనం పాడుకున్న తర్వాత యుక్తారాధనను మన రేవంత్ విజయ్ మాస్టర్ గారు ఆయన నడిపిస్తారు. 126వ కీర్తన కోసం భక్తులారా లోక రక్షకుడు. కన్యాకు బుద్ధి నేడు
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నాతో చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్న ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ గర్భమును ధరింపబడి కన్యకమరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకంలోనికి దిగినది, చనిపోయిన వారి నుండి మూడొంతుల లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులను మృతులను తీర్పు చేయుటకు అడ్డుగా వచ్చినని నమ్ముచున్నారు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నారు. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవములని నమ్ముచున్నారు. ఆమేన్. దయచేసి కూర్చోండి. సండే స్కూల్ క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు షాన్ ఎలియజర్ వచ్చి చదువుతారు. సండే స్కూల్ క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనల వాక్యం మీకా 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారికి అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వచ్చును. థ్యాంక్ యూ. Now let's have a presentation from our beginners class. We request everyone to please encourage the children with huge round of applause. Thank you. అక్కడ కనిపిస్తుంది వీడియో బంద్